రుణం తీర్చుకోవాలండి. ఎవ్వరూ అశ్రద్ధగా ఉండకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా, అయ్యా నా బిడ్డలకు క్షేమాన్ని ఇచ్చావని, నా కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చావని, నేను చేసిన ప్రతి ప్రయత్నాన్ని కూడా ఈరోజు నువ్వు సఫలం చేసావని నేను స్తుతిస్తానయ్యా. నా ప్రార్థన ఆలకించినందుకు, నా మొర ఆలకించినందుకు, నా అక్కర అవసరతలన్నీ కూడా తీర్చినందుకు నిజంగా జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మనం ఏమి ఇచ్చాం ఆయనకి, మనం ఏమి ఇవ్వగలం ఆయనకి, మన దగ్గర నుంచి ఏం ఆశించాడు ఆయన? ఆయన ఏం ఆశించే దేవుడు కాదు. కేవలము నువ్వు దుఃఖంతో ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన విన్నాడు ఆయన. నువ్వు నలగగొట్టబడుతున్న ఆ క్షణాలను ఆయన చూశాడు. నువ్వు బలహీనమైపోయి భయపడిపోతున్నటువంటి ఆ పరిస్థితులను చూశాడండి. చూసి నీ ప్రార్థన ఆలకించి, నా ప్రార్థన ఆలకించి, మన ప్రార్థన ఆలకించి ఈ రీతిగా మనల్ని మరలా బలపరిచి, బలాన్నిచ్చి, చక్కగా సామర్థ్యాన్ని ఇచ్చి ఆరాధించడానికి ఆయన మందిరానికి నడిపించినందుకు మనమందరం కృతజ్ఞతలు కలిగి ఆయన స్తుతించుకుందాం. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరైనటువంటి దేవుడు. ఈరోజు మన ముఖంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలో, ఈ రీతిగా ఆయన సన్నిధిలో మనం అందరం కూడా అడుగు పెట్టడానికి ఎంతోమందికి భాగ్యం లేదు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే చాలామంది రాలేకపోతున్న పరిస్థితిలో, చాలామంది లేవలేని పరిస్థితిలో ఉన్నారు. చాలామంది రకరకాలైనటువంటి ఆ యొక్క పరిస్థితులు అనుభవిస్తూ ఆ పరిస్థితుల్లో చిక్కబడిపోయి ఉన్నారు. అప్పుల్లో చిక్కబడిపోయి ఉన్నామండి, రాలేకపోతున్నాం అన్నారు. ఇంకా రకరకాలైనటువంటి చాలా ఒత్తిళ్ళు గుండా వెళుతూ, సమస్యలు గుండా వెళుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల వీలు లేక, ఖాళీ లేక, అనుకూలంగా లేక, రాలేక, రావాలనుకుంటున్నప్పటికీ కూడా ఆ ప్రభావమును మరి బట్టి, ఆ పరిస్థితులను బట్టి దుఃఖపడుతున్నవారు, ఏడుస్తున్నవారు చాలామందిని మనం వింటున్నాం. మరి ఈరోజైతే దేవుడు మనకు అన్నీ అనుకూలపరిచి, అనుకూలంగా మార్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్కాలాన్ని ఇచ్చి, దేవుడు సజీవులుగా ఉంచి, సమృద్ధినిచ్చి, ప్రేమించి ఆయన మందిరానికి నడిపించేందుకు ప్రతి ఒక్కరం కూడా ఇన్ని మనసారా ఆరాధన చేసుకుందాం. ప్రేమించేదం అధికముగా, ఆరాధింతుం ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా, ఆరాధింతుం ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ప్రేమించేదం అధికముగా, ఆరాధింతుం ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా, ఆరాధింతుం ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్నింతవరకు ఆదుకున్నావు నన్నింతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా మా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా మా చింతలన్నీ ఎంత మంచి దేవుడవేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా మా చింతలన్నీ ఎంత మంచి దేవుడవేసయ్యా మా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా నువ్వు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా నీ తోడు కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా నీ తోడు
పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి ఒంటరి తన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా. నేను బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా. నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మరొకసారి అందరూ 2 చేతులు పైకెత్తుతూ 2 చేతులు ఆకాశం వైపు చూపుతూ ఆయనే మనకు కావాలి. ఆయన మనకు రాజుగా ఉండాలి. పాడదాం అందరం కూడా కలిసి. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా. నేను బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా. నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. అడుగుదాం యేసయ్యా, నా వ్యాపారాల్లో అయ్యా నాకు సహాయం చేయ్యా. నేను ఎన్నో పోరాటాలు గుండా వెళ్తున్నాను. నేను నిలవలేని దానిని ప్రభు, నిలవలేకపోతున్నానయ్యా. నిలవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. రాత్రి అనక పగలనక శ్రమించి కష్టపడి చేస్తున్న కష్టార్జితం అంతా కూడా అయ్యా ఎటు వెళ్ళిపోతుందో తెలియదయ్యా. నా కష్టం ఏమైపోతుందో, నా శ్రమ ఏమైపోతుందో అయ్యా. నేను ఇంకా ఇరుకులో ఉన్నానయ్యా. అడుగుదాం యేసయ్యా. నేను ఉండలేకపోతున్నానయ్యా. నన్ను స్థిరపరచయ్యా. నాకు ఒక పని వేసయ్యా. నాకు ఒక ఆదాయాన్ని వేసయ్యా. నన్ను పోషించు యేసయ్యా. నన్ను నిందల్లో విడిపించి యేసయ్యా. నా భయాలన్నిటి నుంచి విడిపించి యేసయ్యా. ఈరోజు అడుగుదాం యేసయ్యా, నన్ను కనికరించయ్యా. ఈ పేదరికలు విడిపించినైనా, ఈ
ఈ గడవని పరిస్థితులు విడిపించిన ఆయన నా జీవితాన్ని గుర్తు చేసుకుంటే, నా గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ప్రభువా, నాకెంతో భయము, నాకెంతో కలవరం ఉందయ్యా. నేను ఉండలేకపోతున్నానయ్యా, నేను బ్రతకలేకపోతున్నానయ్యా, నా దినాల్లో క్షేమము లేదు. అడుగుదాం యేసయ్య, నా దినాల్లో క్షేమాన్ని దయచేయండి. నా జీవితంలో క్షేమం కావాలి, నా కుటుంబంలో క్షేమం కావాలి, నా ప్రయత్నాల్లో క్షేమం కావాలి. నన్ను స్థిరపరచు యేసయ్యా, నన్ను ఆశీర్వదించయ్యని అడుగుదాం. యేసయ్య, నన్ను ఆశీర్వదించయ్యా, నా చేతి పనులు ఆశీర్వదించయ్యా, నా కష్టార్జితం ఆశీర్వదించయ్యా, నా ప్రయత్నాలను ఆశీర్వదించయ్యా. నేను పట్టుకుని వెళ్తున్నాను కానీ తిరిగేమి తీసుకురావట్లేదయ్యా. నేను అన్నీ నష్టపోతున్నాను, అన్నీ కోల్పోతూ ఉన్నాను, అన్ని విషయాల్లో ఓటమిని అయ్యా నేను అనుభవిస్తూ ఉన్నాను. నాకు విజయం కావాలి ఈరోజు యేసయ్యా, నాకు రాజుగా ఉండయ్యా, నన్ను నడిపించయ్యా, నాకు ఆలోచన చెప్పయ్యా, నాకు బలాన్ని దయచేయ్యా. నా చేతి పనులు నేను ఆశీర్వదింపబడి నా కుటుంబం అంతా క్షేమంగా ఉండేలాగున ఈ సన్నిధిలో ప్రభు ఆశ్రయిస్తున్నాను తండ్రి. క్షేమాన్ని దయచేయమని ఆశ్రయిస్తున్నాను తండ్రి. కృపను చూపమని ఆశ్రయిస్తున్నాను తండ్రి. ఈ దుఃఖాన్ని తుడుచయ్యా, ఈ నిందలను విడిపించినైనా మమ్మలను స్థిరపరచయ్యా, నా సంఘాలను స్థిరపరచునైనా ఈ ప్రార్థనలు అడుగు వాటన్నిటినీ కూడా దయచేయి తండ్రి. ఈ ఆరాధనలో ఏ ఒక్కరు కూడా ప్రభు వట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదయ్యా. ఒక్కొక్కరు ప్రభు హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఏదైతే వాళ్ళ జీవితాల అక్కర్లు అవసరతలు కొరతలు విన్నపాలు చేసుకుంటూ అయ్యా నీ మీద ఆధారపడుతూ నువ్వు గొప్ప దేవుడు అని, మంచి దేవుడు అని, నీవు తప్ప మాకెవ్వరు లేరని ప్రార్థిస్తుండగా నా తండ్రి ఒక్కొక్కరిని ప్రభు చేయి పట్టి నడిపించండి యేసయ్య. అయ్యా నడిపించండి నాయన. కూలిపోయారేమో, కోల్పోయారేమో, దిగజారిపోయారేమో, పడిపోయారేమో, భయాలతో ఉంటున్నారేమో. ఈ ఆరాధన ద్వారా మరలా ఒకసారి అయ్యా జకర్యా గారిని దర్శించినట్లుగా మంచి వార్తలు మేము వినాలయ్యా. ఒక్కొక్కరి నోట మంచి వార్తలు మేము వినాలి తండ్రి. అయా కార్యాలు జరిగి, ఆయా కీడు తొలగించబడి, హాని ఆపదలు విడిపించబడి, ఆ ప్రమాదాలను తప్పించుకుని ప్రజలు మేలు పొందుకుని నేను స్తుతిస్తూ మందిరానికి వచ్చి నీ గొప్ప నామాన్ని ఘనపరచలేసయ్యా. అట్టి ఘనమైన కార్యాలు జరిగించమని మనం అందరం కూడా నమ్ముదామండి. యేసయ్యని నీ పట్ల నా పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. సృష్టించిన దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదండి. నమ్ముదాం. ఈరోజు వరకు మన జీవితంలో ఏ మేలు అనుభవించలేదేమో, ఏ కార్యాలు మనం అనుకున్నవి జరగలేదేమో, ఈ వారం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మనం అడుగు వాటిని దయచేస్తున్నాడని, మనం ఆ విధంగా మార్గాల్లోనికి వెళుతున్నామో, ఇరుకు మార్గాల్లో విడిపిస్తున్నాడని నమ్ముతూ దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మన విన్నపాలు ఆలకించిన దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ప్రార్థించుకుందాం. ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా మనం అందరం కూడా కళ్ళు మూసుకుని ఏకీభవించి